సబ్జెక్టు సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్ర, విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికలు. ఈ టాపిక్ గురించి పరిశీలిద్దాం. ఈ టాపిక్‌లో సాంఘిక శాస్త్రము ఏ శాస్త్రమైనా బోధించడానికి ఉపాధ్యాయునికి గైడ్ లాగా ఉపయోగపడేది ఏంటంటే మెథడాలజీ. ఎందుకు అంటే విద్యార్థుల యొక్క అభ్యసన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఏ విధంగా పాఠం బోధిస్తే విద్యార్థులకు అర్థమవుతుంది, ఇలాంటి విషయాల్ని ఉపాధ్యాయునికి ఉపయోగపడే అంశం ఏంటంటే మెథడాలజీ సబ్జెక్టు. మన యొక్క ఉపాధ్యాయుల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే విద్యార్థులకు మనం చెప్పే విషయాలు అతి సులువుగా చేరాలి. ఎందుకు దీన్ని ఏ విధంగా తెలుస్తుంది అంటే మూల్యాంకనం చేసినప్పుడు తెలుస్తుంది. మన యొక్క అంతిమ లక్ష్యం, బోధన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్ని, పిల్లల సమగ్ర మూర్తిమత్వాన్ని తీసుకురావడం. ఈరోజు మనము బోధనా పద్ధతుల గురించి చర్చిస్తుంటాం. అయితే ఈ బోధనా పద్ధతుల్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఈ బోధనా పద్ధతుల్లో దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటంటే మరి ఒక టాపిక్ విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు. ఎందుకు అంటే ప్రతి శాస్త్రానికి కూడా అది సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్లో అయినా కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని తెలుసుకోవడం కోసం ఈ యొక్క విద్యా ప్రమాణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉపాధ్యాయునికి ఇవి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంటాయి. సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు కేవలం సమాచారాన్ని అందించకుండా పిల్లల్లో జ్ఞాన నిర్మాణానికి చేయడానికి వీలుగా ఉండాలి. మన సోషల్ స్టడీస్ బుక్స్ ఈరోజు ఏ విధంగా రూపకల్పన చేయడం జరిగింది అంటే పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు, పిల్లల సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి. అందుకోసమే మనము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, 2000 ఇక్కడ ఎస్సీఎఫ్ 2011 ఈ అంశాల గురించి చర్చిస్తున్నాయి. అంటే పిల్లల యొక్క సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి. పిల్లలకు పాఠశాల వాతావరణం పాఠశాల విద్య అభ్యసించిన తర్వాత చివరికి వారు తమ యొక్క జీవితంలో మనం ఇక్కడ పాఠశాలలో నేర్పించిన అంశాలు వాళ్ళకు నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. అది సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. మరి అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005, ఎస్సీఎఫ్ 2011 ఏం తెలియజేస్తున్నాయి అంటే సాంఘిక శాస్త్రంలో ప్రమాణ పత్రం, ప్రతిపాదనలు, మార్గదర్శకాలు రూపొందించడం జరిగింది. ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, దీన్ని జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళిక రూపొందించడం కోసం రూపొందించాం. అదేవిధంగా దీనికి అనుగుణంగానే మన స్టేట్ లెవెల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూపొందించాం. ఎన్సీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్సీఎఫ్ 2005 పిల్లల్లో జ్ఞాన నిర్మాణం జరగాలి. ఈ జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరగాలి అంటే మనం సమాచారాన్ని అందించే వ్యక్తులుగా ఉండకూడదు. పిల్లలు స్వతహాగా నేర్చుకోవాలి. పిల్లల యొక్క మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా పిల్లల్లో సమగ్ర మూర్తిమత్వం డెవలప్ అయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. దీన్ని ఎస్సీఎఫ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 కూడా వెలుబుచ్చడం జరిగింది. ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చడం జరిగింది. మరియు సిలబస్ రూపకల్పనలో సాంఘిక శాస్త్రాన్ని ఆధునీకరించి మూల్యాంకనం మరియు పరీక్షల్లో సంస్కరణలు చేపట్టి గుణాత్మక విద్యను సాధించడానికి ఇక్కడ విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించారు. ఈ ఎన్సీఎఫ్ 2005 అయినా ఎస్సీఎఫ్ 2011 అయినా ఏం తెలియజేస్తున్నాయి అంటే సాంప్రదాయకంగా ఉన్న సాంఘిక శాస్త్రాన్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ ఏం చేయాలంటే మార్పులు తీసుకురావాలి. మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా అయితే మార్పులు తీసుకొస్తామో విద్యార్థుల యొక్క బోధనలో కూడా తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఆధునీకరించుకోవాలి. లేకుంటే అది ఎలా ఉంటుంది అంటే సాంప్రదాయకబద్ధంగా ఉంటుంది. దానికోసమే మన సాంఘిక శాస్త్రాన్ని కూడా ఆధునీకరించి అదేవిధంగా మూల్యాంకనం, ఇవాల్యుయేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాం. ఇంతకుముందు ఇవాల్యుయేషన్ ఎట్లా ఉండేది అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత విద్యార్థులకు ఒక ఎగ్జామ్ పెట్టి నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు అని చెప్పేవాళ్ళం. ఈరోజు ఆ విధంగా కాదు, ఇవాల్యుయేషన్ సిస్టంలో చేంజ్ వచ్చాం. ఏ విధంగా చేంజ్ అయింది అంటే ఆర్టీఈ యాక్ట్ 2009 ఏం తెలియజేస్తుంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తీసుకొచ్చాము, సిసిఈని తీసుకొచ్చాం. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటాం. దీని ప్రకారం తరగతి గది లోపల విద్యార్థుల్ని, తరగతి గది బయట, తర్వాత పాఠం చెప్పేటప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థుల్ని ఇక్కడ మూల్యాంకనం చేస్తూ ఉండాలి. ఇంతకుముందు మూల్యాంకనం ఏ విధంగా చేసేవాళ్ళం అంటే పాఠం అయిపోయిన తర్వాత మాత్రమే మూల్యాంకనం చేసేవాళ్ళం. ఈరోజు ప్రస్తుతం ఆ విధంగా లేదు. విద్యార్థుల యొక్క మూల్యాంకనం ఏ విధంగా చేయబడుతుంది అంటే మనం లెసన్ చెప్పడానికి ముందు, లెసన్ చెప్పిన తర్వాత, తరగతి గది లోపల, తరగతి గది బయట విద్యార్థుల్ని మూల్యాంకనం చేస్తూ ఉంటాము. అదేవిధంగా పరీక్షల్లో కూడా మార్పులు తీసుకొచ్చాము, సంస్కరణలు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకు మార్పులు తీసుకొచ్చాము అంటే సాంప్రదాయకంగా ఉన్న పరీక్షల్ని ఈరోజు కొంత మాడిఫికేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే
పరీక్షల్లో ఇంతకుముందు మామూలుగా విషయ అవగాహన అంశాలు మాత్రమే పరీక్షించేవాళ్ళం. ఇప్పుడు ఆ విధంగా కాదు. పరీక్షల్లో కొద్దిగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందుకోసమే ఈరోజు సమ్మేటివ్ ఎగ్జామ్స్ 2 ఉంటాయి. ఎస్ఏ1, ఎస్ఏ2. అదేవిధంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎఫ్ఏ3, ఎఫ్ఏ4 ఈ విధంగా. అంటే వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే పిల్లల గుణాత్మక విద్యను అందించాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. మన పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి వెళ్ళిన తర్వాత ఒక క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిజ జీవితంలో మనం క్లాస్ రూమ్‌లో బోధించిన అంశాలు వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. విద్యా ప్రమాణాలు అంటే ఏంది? ఒకసారి నిర్వచనం చూద్దాం. విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలో ఏదైతే ఒక స్థాయిలో అతనికి ఏం తెలిసుండాలి. అంటే మనం విద్యను బోధించేటప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలో అతడికి అతనికి ఏం తెలిసుండాలి. అసలు విద్యార్థి పాఠశాలకు రాకపూర్వమే చాలా విషయాలు నేర్చుకుంటుంటాడు. మనందరికీ తెలుసు. తరగతి గదికి రాకముందే విద్యార్థి అనేక విషయాలు అంటే చుట్టూ ఉన్న పరిసరాలు ఫర్ ఎగ్జాంపుల్ అతని చుట్టూ ఉన్న పాఠశాల చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబం గురించి, తర్వాత గ్రామం గురించి, అదేవిధంగా జంతువుల గురించి, మొక్కల గురించి ఈ విధంగా రకరకాల అంశాలు విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా గ్రామంలో వివిధ రకాల సంస్థలు, దేవాలయం గురించి, అదేవిధంగా గ్రామ పంచాయతీ గురించి వీటన్నింటి గురించి విద్యార్థి నిత్యం చూస్తూనే ఉంటాడు. ఈ చూసిన అంశాలు అదేవిధంగా విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో మరియు ఏదైతే ఒక స్థాయిలో అతనికి ఏం తెలిసి ఉండాలో అవి ఏం తెలిసి ఉండాలి అంటే మనం బోధించిన తర్వాత పాఠం అయిపోయిన తర్వాత మనం ఏం ఆశిస్తున్నాం వీటిని విద్యా ప్రమాణాలుగా ఇక్కడ మనం చెప్తున్నాం. ఏమి నేర్చుకొని ఉండాలి అనే ప్రశ్నకు సమాధానాలే విద్యా ప్రమాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 5th క్లాస్ కంప్లీట్ అయింది. 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అతడు బయటకు వచ్చిన తర్వాత గ్రామంలో ఒక లెటర్ రాస్తే చదివే శక్తి ఉండాలి. అదేవిధంగా సొంతంగా ఒక లెటర్ రాయగలగాలి. అదేవిధంగా ఏవైనా బోర్డ్స్ ఉంటే ఆ బోర్డుని చదవగలగాలి. ఈ విధంగా చదవడం, రాయడం, అదేవిధంగా సాంఘిక పరిసరాలకు సంబంధించి కూడా వివిధ అవగాహన ఉండాలి. ఈ పరిసరాలు చుట్టూ ఉన్న వాతావరణ పరిసరాల మీద అతనికి అవగాహన ఉండాలి. చెట్లు, మొక్కలు, అదేవిధంగా సాంఘిక సంస్థలు వీటిని విద్యా ప్రమాణాలుగా అంటాం. విద్యా ప్రమాణాలు అంటే ఏ కృత్యాలు చేయగలిగితే ఆ స్థాయి అభ్యసనం జరిగిందో భావిస్తామో అవే విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే విద్యార్థులు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు ఏ కృత్యాలు అయితే చేస్తున్నారో ఆ కృత్యాల ద్వారా వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ భావిస్తామో అదే అకాడమిక్ స్టాండర్డ్గా విద్యా ప్రమాణాలుగా మనం భావించడం జరుగుతుంది. మరి ఈ విద్యా ప్రమాణాల యొక్క ఆవశ్యకత ఏంది? అసలు ఎందుకు ఈ విద్యా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాలి? ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే మనందరికీ తెలుసు 1986లో MLLs అనేవి ఉన్నాయి, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్స్. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986. దానికి అనుగుణంగానే మార్పులు చేస్తూ అదేవిధంగా ఈరోజు మనము NCF 2005 అని తీసుకొచ్చాం. ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా చేర్చడం జరిగింది. అంటే బాలల విద్యా హక్కు చట్టం 2009లో చేశారు. దీంట్లో ఒక తరగతి కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు పిల్లలకు ఏం చేయాలో స్పష్టంగా తెలియజేసే సమాచారం ఉన్నప్పుడు వారు అది సాధించడానికి అవసరమైన జ్ఞాన నైపుణ్యాలు అందిస్తాయి. ఈ విద్యా ప్రమాణాలు ఎందుకంటే విద్య కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం జరగాలి. దానికోసమే ఇక్కడ దీన్ని ఆవశ్యకత ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ సాంఘిక శాస్త్రంలో ఉన్న విద్యా ప్రమాణాలు మనందరికీ తెలుసు 1 to 5th కొన్ని ఉంటాయి. తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అయితే ఈ సాంఘిక శాస్త్రం సంబంధించి ఒకసారి పరిశీలిస్తే మనకు 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఏమంటున్నాము అంటే సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇంతకుముందు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అనేది ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేదు, పరిసరాల విజ్ఞానం అని పిలుస్తున్నాం. ఇది గమనించాలి. ఈ పరిసరాల విజ్ఞానంలోనే సోషల్ స్టడీస్ ప్లస్ సైన్స్ ఈ రెండు కలిసి ఉంటాయి. అదేవిధంగా 6th to 10th క్లాసెస్ పరిశీలిస్తే సాంఘిక శాస్త్రంలో మనకు అంటే 1 to 10th క్లాస్ వరకు కొన్ని విద్యా ప్రమాణాలు నేర్చుకున్నాం. 1 to 5th క్లాస్ అయితేనేమో ఇక్కడ మామూలుగా పరిసరాల విజ్ఞానం అంటున్నాం. 6th to 10th అంటే మాత్రం ఇక్కడ సాంఘిక శాస్త్రం అని చెప్తున్నాం. అయితే వీటికి సంబంధించి ఏదైనా సరే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏమి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఒకటి విషయ అవగాహన, రెండవది పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ప్రశ్నించడం, ఇది రెండవ సామర్థ్యం. మూడోది ఏంటి అంటే విద్యార్థులు ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలో సమకాలీన అంశాలపై ప్రతిక్షేపించడం. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే సాంఘిక శాస్త్రంలో ఈ క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిదేది అని ఇస్తాడు. ఆప్షన్ ఏ విషయ అవగాహన, ఆప్షన్ బి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఆప్షన్ సి ధారాళంగా చదవడం,
ఆప్షన్ డి పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం లేదా ప్రశ్నించడం. ఇక్కడ ఏంటిది? ధారాళంగా చదవడం అని చెప్పాం. మన సోషల్ స్టడీకి సంబంధించి ధారాళంగా చదవడం ఇది విద్యా ప్రమాణం కాదు. అదే తెలుగులో అయితే మళ్ళీ ధారాళంగా చదవడం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఫస్ట్ విద్యా ప్రమాణాలు అంటే ఏంటో తెలిసుండాలి. ఒకటేమో నెంబర్ 1 విషయ అవగాహన, నెంబర్ 2 పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించగలగాలి, అదేవిధంగా ప్రశ్నించగలగాలి, ప్రశ్నలను తయారు చేయగలగాలి. మూడోది ఏంటంటే ప్రయోగాలు, అదేవిధంగా క్షేత్ర పరిశీలనలు. ప్రజెంట్ ఉన్న నిత్య జీవితంలో సమకాలీన అంశాలపై అతడు అవగాహన ఉండాలి. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే సమాచార నైపుణ్యం, ప్రాజెక్టు పనులు. ఇది కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశం. నెక్స్ట్ అదేవిధంగా ఐదోది పఠన నైపుణ్యం, ఆరోది ప్రశంస, అభినందన. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు ఏమిటి అని ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావచ్చు. ఏమిటి అన్నప్పుడు మనకి 6 అంశాలు తెలవాలి. ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ విషయ అవగాహన గురించి పరిశీలిద్దాం. మొత్తం మనకు సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు 6 ఏర్పాటు చేసుకున్నాం. ఈ 6 విద్యా ప్రమాణాల్లో మొట్టమొదటి విద్యా ప్రమాణం ఏంటి అంటే విషయ అవగాహన. ఈ విషయ అవగాహనకు సంబంధించిన వాటిని ఒకసారి పరిశీలిస్తే అసలు విషయ అవగాహన అంటే ఏంది? విషయ అవగాహన అంటే ఏంటంటే ఒక పాఠానికి సంబంధించిన కీలక పదాలు, అదేవిధంగా సూత్రాలు, వాటిని అర్థం చేసుకోగలగాలి. ఆ పాఠానికి సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ పాఠం ఉందనుకోండి. శివాజీ పాఠానికి సంబంధించి అతడు ఎప్పుడు జన్మించాడు, అతని పరిపాలన ఏంది, అదేవిధంగా శివాజీ పాఠానికి శివాజీ యొక్క పరిపాలనకు అక్బర్ పరిపాలనకు గల భేదాలేంది. ఈ విషయావగాహనలో ముఖ్యంగా చర్చించేవి ఏంటిది అంటే కీలక భావనల్ని, తర్వాత ఆ పాఠంలో ఉన్న కీలక భావనలు, సంవత్సరాలు, వీటిని విశ్లేషించగలగాలి. అదేవిధంగా వర్గీకరించగలగాలి, ఇది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా పోల్చగలగాలి, పోల్చడం, వర్గీకరించడం, అదేవిధంగా విషయాన్ని విశ్లేషించడం, వర్గీకరించడం, ఇలాంటి అంశాలు విషయ అవగాహన కిందికి వస్తాయి. అదేవిధంగా సూత్రాలు ప్రతిపాదించడం, సూత్రాలకు సంబంధించిన అంశాలు కూడా విషయ అవగాహన కిందికి వస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విషయ అవగాహన కింద ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి అంటే, ఒకటి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడగవచ్చు. ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు ఇక్కడ అది దేని కిందికి వస్తుంది? విషయ అవగాహన ప్రశ్న కిందికి వస్తుంది. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో అక్బర్ కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల గురించి వివరించండి, లేకుంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక అంశాలు వివరించండి, లేకుంటే బ్రిటిష్ పరిపాలనా కాలానికి ప్రస్తుత పరిపాలనా కాలానికి సాంఘిక ఆర్థిక పరిస్థితులను పోల్చండి, సాంస్కృతిక పరిస్థితులను పోల్చండి, ఇట్లాంటివన్నీ. విషయ అవగాహన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ పాఠానికి సంబంధించిన కీలక పదాలు, కీలక భావనలు చదివి అర్థం చేసుకోవాలి, అదేవిధంగా విశ్లేషించగలగాలి, అదేవిధంగా వర్గీకరించగలగాలి, గుర్తించగలగాలి. ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే విషయ అవగాహన కిందికి వస్తాయి. ఇది దీనికి సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్. అదేవిధంగా రెండోది ఏం చెప్తున్నామంటే ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించాలి. అంటే ఒక పాఠం ఇచ్చినప్పుడు ఆ పాఠాన్ని చదవగలగాలి, ధారాళంగా చదవగలగాలి, చదివిన తర్వాత దాన్ని వ్యాఖ్యానించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సాంఘిక శాస్త్రంలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, తర్వాత భూభ్రమణము, భూపరిభ్రమణం ఇలాంటి లెసన్ ఉంది. ఈ లెసన్కి సంబంధించి జాగ్రఫీలో ఆ పాఠం చదివిన తర్వాత విద్యార్థి ఏం చేయగలగాలి అంటే భూభ్రమణం అంటే ఏంది వ్యాఖ్యానించగలగాలి, సూర్యగ్రహణం అంటే ఏంది, చంద్రగ్రహణం అంటే ఏంది, అదేవిధంగా చంద్రగ్రహణంపై ఉన్న అపోహలు, సూర్యగ్రహణంపై ఉన్న అపోహలు విద్యార్థి పాఠం చదివిన తర్వాత ఆ పాఠానికి సంబంధించి కొన్ని సొంతంగా వ్యాఖ్యానించగలగాలి. ఈ విధంగా అర్థం చేసుకోగలగాలి. నిజ జీవితంలో ఒకవేళ సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు వాళ్ళ మమ్మీకి, డాడీకి, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, భూభ్రమణం అంటే ఏంది, భూ పరిభ్రమణం అంటే ఏంది, ఇలాంటి అంశాల మీద వ్యాఖ్యానించగలగాలి. వ్యాఖ్యానించగలిగితే ఆ విద్యార్థికి ఇక్కడ ఈ ప్రమాణం అకాడమిక్ స్టాండర్డ్ రీచ్ అయినట్టుగా మనం భావిస్తాం. మూడోది ఏంటంటే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అని చెప్పాం. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఇక్కడ పరిశీలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, గ్రామ పంచాయతీ గురించి మనం పాఠం తీసుకున్నాం. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి విద్యార్థి మీ గ్రామంలో గ్రామ సర్పంచ్ యొక్క అధికారాలు, విధుల గురించి తెలుసుకొని రండి అని మనం ప్రశ్నించవచ్చు. గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు, విధులు అంటే ఏంది, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, సర్పంచ్ని ఏ విధంగా ఎన్నుకుంటారు, వార్డు మెంబర్లను ఏ విధంగా ఎన్నుకుంటారు, ఇవన్నీ మనం ఏం చేయొచ్చు, విద్యార్థికి క్షేత్ర పరిశీలన కింద ఇవ్వవచ్చు. అది ఇక్కడ క్షేత్ర పరిశీలన కింద అబ్జర్వ్ చేయొచ్చు.
అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ప్రయోగాలు, చిన్న చిన్న ప్రయోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగం ఇక్కడ మొక్కల యొక్క పెరుగుదల ఉందనుకోండి. దానికి సంబంధించి మొక్కలు ఏ విధంగా మొక్కల యొక్క పెరుగుదల ఏంది? తర్వాత వాటి ఆకులు ఏ విధంగా ఉన్నాయి? వేరు వ్యవస్థ, కాండం వ్యవస్థ, పత్రహరితం అంటే ఏంది? ఇట్లాంటి వాటిని విద్యార్థి స్వతహాగా పరిశీలించగలగాలి. తర్వాత క్షేత్ర పరిశీలనలు. క్షేత్ర పరిశీలనలకు ప్రయోగాలు చేయడము, తర్వాత క్షేత్ర పరిశీలనలు. బయటికి వెళ్ళిన తర్వాత వాటిని పరిశీలించి ఒక పట్టికలో నమోదు చేయగలగాలి. ఇది కూడా ఒక అకాడమిక్ స్టాండర్డ్‌గా పేర్కొనడం జరిగింది. సాంఘిక శాస్త్రంలో మనము వివిధ రకాల క్షేత్ర పరిశీలనలకు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం అనే పాఠం ఉంది. ఈ ద్రవ్యోల్బణం అనే పాఠం తీసుకున్నప్పుడు విద్యార్థికి ఏం చేయొచ్చు అంటే వారం రోజుల్లో టమాటా ధరలు ఏ విధంగా మారినాయి, వీటిని పరిశీలించి ఒక పట్టికలో నమోదు చేసుకొని రమ్మనొచ్చు. ఇది కూడా మనము సాంఘిక శాస్త్రంలో ఇస్తుంటాం. అంటే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఏదైనా ఒక అంశాన్ని మనం ఇచ్చినప్పుడు మామూలుగా చెప్తే ఏం జరుగుతుందంటే విద్యార్థి వింటాడు, మర్చిపోతాడు. ఎప్పుడైనా చెప్తే విన్నప్పుడు తర్వాత చేసిన దానికి తేడా ఉంటుంది. చేస్తే ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతాడు. ప్రయోగం చేయడం ద్వారా విద్యార్థికి ఏమవుతాయంటే ఇక్కడ అనుభవాలు వస్తాయి, అభ్యసన అనుభవాలు వస్తాయి. ఈ అభ్యసన అనుభవాల ద్వారా విద్యార్థి ఎక్కువ అంశాలు నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు అని చెప్తున్నాం. ఈ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులకు సంబంధించి విద్యార్థి సేకరించిన సమాచారాన్ని పట్టిక రూపంలో నమోదు చేస్తారు. అది నెంబర్ 1. సేకరించిన సమాచారం అంటే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాం మనం. ప్రాజెక్టు సంబంధించి మనం వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే ప్రాజెక్టుకు సంబంధించి ఎగ్జాంపుల్, గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధులు మీరు పరిశీలించి రాసుకొని రండి అని ఒక ప్రాజెక్ట్ ఇవ్వవచ్చు. లేకుంటే మీ గ్రామ పంచాయతీలో జరిగే కార్యక్రమాల గురించి నమోదు చేసుకుని రమ్మనవచ్చు పిల్లల్ని. లేకుంటే మీ 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 గ్రామంలో వివిధ రకాల ఇండ్లను పరిశీలించండి, ఇండ్ల గురించి వివిధ రకాల ఇండ్ల గురించి నేను రాసుకొని రమ్మనవచ్చు. లేకుంటే ఇంకొక ఎగ్జాంపుల్, మీ గ్రామంలో మీకు కనిపించిన దేవాలయాలు, మసీదులు వీటికి సంబంధించినవి, మీ గ్రామంలో ఉన్న మత సంస్థ ఇక్కడ దేవాలయాల గురించి అయినా లేకుంటే మసీదుల గురించి అయినా రాసుకొని రమ్మనొచ్చు. లేకుంటే ఇంకో ప్రాజెక్టు కూడా ఇవ్వచ్చు. విద్యార్థులు మీ గ్రామంలో జరుపుకునే పండుగల గురించి రాసుకొని రమ్మనొచ్చు. ఈ విధంగా ప్రాజెక్టులు ఇవ్వచ్చు. గ్రామంలో జరిగే పండుగలు, జాతరలు, వీటి గురించి, గ్రామ దేవతలు, అంశాలన్నీ విద్యార్థి ఏం చేస్తాడు? ప్రాజెక్టు రూపంలో ఫస్ట్ సమాచారాన్ని సేకరించి పట్టికల రూపంలో నమోదు చేస్తాడు. నమోదు చేసిన సమాచారాన్ని సమాచార పట్టికల నుండి అతడు ఆ సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న అంశాన్ని వ్యాఖ్యానించగలగాలి, వివరించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామంలో ఏం చేశాడు? జాతరల గురించి రాస్తున్నాడు. వాళ్ళ గ్రామంలో జరిగే జాతరను ఎప్పుడు జరుపుకుంటారు? ఆ జాతరని, ఆ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, తర్వాత ఆ జాతర సమయంలో అక్కడ జరుపుకునే వివిధ రకాల నృత్యాలు ఏంది, తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అంటే ఆ సేకరించిన సమాచారాన్ని ఒక పట్టిక రూపంలో రాసుకొని వివరించగలుగుతాడు. ఈ వివరించడం కూడా సమాచార నైపుణ్యం, ప్రాజెక్టు పనుల గురించి వస్తుంది. ఈ విధంగా మనకు అకాడమిక్ స్టాండర్డ్లో ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత పఠనైపుణ్యాలు. పఠనైపుణ్యాలు అంటే పఠనైపుణ్యాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడంటే పఠనైపుణ్యంలో ఉన్న అంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని రావచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. పఠనైపుణ్యంలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయండి. ఒకటి నెంబర్ 1 పటాన్ని గీయగలగడం, మ్యాప్ డ్రాయింగ్ అంటాం. రెండోది పటాన్ని చదవడం, మ్యాప్ రీడింగ్ అంటాం. మూడోది పటాల్లో గుర్తించడం, మ్యాప్ పాయింటింగ్ అంటాం. పఠన నైపుణ్యంలో ప్రధానంగా 3 అంశాలు. నెంబర్ 1 పటాన్ని గీయగలగడం. పటాన్ని గీయగలగడం అంటే విద్యార్థి మనం ఏం పరిశీలిస్తామంటే మీ గ్రామంలో మీ పాఠశాల ఏ దిక్కున ఉంది గీసుకొని రమ్మనవచ్చు. అంటే గ్రామ పటాన్ని గీసుకొని రమ్మనవచ్చు. ఇది పటాన్ని గీయడం కిందికి వస్తుంది. తర్వాత పటాన్ని చదవడం, మ్యాప్ రీడింగ్. గీసిన పటాన్ని గురించి కొంత చెప్పగలిగితే దాన్ని పటాన్ని చదవడం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. పటాలు చదవడం అంటే డైరెక్ట్గా దాంట్లో మ్యాటర్ ఉంటుంది చదవడం అని కాదు. ఆ పటాన్ని పరిశీలించి ఆ పటం గురించి వ్యాఖ్యానించగలిగితే, మాట్లాడగలిగితే అది మ్యాప్ రీడింగ్ అంటాం. మ్యాప్ రీడింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల, మా ఊరిలో పాఠశాల తూర్పు దిక్కున ఉంది, లేకుంటే మసీదు పడమర దిక్కున ఉంది. మరి పాఠశాలకి తర్వాత అదేవిధంగా మసీదుకు ఎంత దూరం ఉంది. ఈ విధంగా విద్యార్థి కొన్ని అంశాలు ఇక్కడ చర్చించగలిగితే, మాట్లాడగలిగితే, వివరించగలిగితే అదే పటాన్ని చదవడం కింద తీసుకుంటాం.
నెక్స్ట్ మూడోది పటాల్లో గుర్తించడం మ్యాప్ పాయింటింగ్ అంటే మీ గ్రామ పటంలో మనం మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ పాఠశాల ఎక్కడ ఉంది, లేకుంటే భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది, భారతదేశ పటంలో ఢిల్లీ ఎక్కడ ఉంది, అదేవిధంగా హైదరాబాద్ ఎక్కడ ఉంది, ఇక్కడ గుర్తించగలగాలి. ఈ విధంగా గుర్తించగలిగితే దాన్ని పటాన్ని గుర్తించడం మ్యాప్ పాయింటింగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పట నైపుణ్యంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ పాయింటింగ్. ఈ 3 అంశాలు గుర్తుంచుకోవాలి. దాని తర్వాత అంశము ప్రశంస విలువలు. ఇది కూడా ఒక అకాడమిక్ స్టాండర్డ్. ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం, నిజ జీవితంలో వినియోగించడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు, కానీ విద్యను అభ్యసించిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వ్యాఖ్యానించలేకపోతున్నారు. ఒక మంచి డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక మంచి లాయర్ అయి ఉండొచ్చు, కానీ ఒక మంచి డాక్టర్ అయినా లాయర్ అయినా వచ్చే వాళ్ళతోటి క్లయింట్స్ తోటి ఎట్లా ఉండాలి? డాక్టర్ అయితేనేమో పేషెంట్స్ తోటి మంచి వాతావరణం ఉండాలి. అదేవిధంగా ఒక గొప్ప ఎంఆర్ఓ అనుకోండి, గొప్ప ఎంఆర్ఓ అయినా కానీ, గొప్ప కలెక్టర్ అయినా కానీ సమాజంలో జరిగే సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఇక్కడ మెలగగలగాలి. ఎట్లా ఉండాలంటే ప్రజా సమస్యలకు ప్రతిస్పందించగలగాలి. అదేవిధంగా ఒక మంచి పని ఎవరైనా చేస్తే విద్యార్థులు ఏం చేయాలి? అప్రిసియేట్ చేయాలి. ఈ నైపుణ్యం అనేది ఎందుకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే సాంఘిక శాస్త్రంలో ఈరోజు చాలామంది విద్యార్థులు ఒక కంప్యూటర్ మిషన్ లాగా తయారయ్యారు. తర్వాత మొబైల్ ఫోన్లకే పరిమితమయ్యారు. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకోవడము, లేకుంటే ఫోన్ తోటి ఆట ఆడుకోవడము, చాటింగ్ చేయడము, దీనికి మాత్రమే పరిమితమయ్యారు. అదేవిధంగా మన పక్కన ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు పోయి సహాయం చేద్దామనే స్పృహ కూడా చాలామంది రావట్లేదు. దానికోసమే విద్యార్థులకు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రశంస, తర్వాత జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండాలి అని దీన్ని సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల్లో ఒక అంశంగా చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి మంచిగా ఒక పటం గీశాడు అనుకోండి, ఒక మ్యాప్ గీశాడు, గీయగానే మనం ఏం చేయాలి? అప్రిసియేట్ చేయాలి. దాన్ని ప్రశంస అంటాం. లేకుంటే విద్యార్థి మనం ఇక్కడ పాఠంలో పేదవారికి సహాయం చేయాలి అని చెప్పాం. విద్యార్థి నిజ జీవితంలో బయటికి వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు రోడ్డు దాటలేకపోతున్నాడు. రోడ్డు దాటలేకపోతుంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ బాబు ఏం చేశాడు? రోడ్డు దాటించాడు. అదే ఇక్కడ ప్రశంస. అలాంటి విద్యార్థుల్ని ప్రశంసించగలగాలి. విలువలు, జీవ నైపుణ్యం అని చెప్తున్నాము. ఇవన్నీ ఇక్కడ నిజ జీవితంలో వినియోగించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలేంది, వాటిని ఏ విధంగా చేస్తున్నాం. మనము పర్యావరణం గురించి తరగతి గదిలో పాఠం చెప్పిన తర్వాత విద్యార్థి ప్లాస్టిక్ వినియోగించొద్దు, ప్లాస్టిక్ వినియోగిస్తే అది హానికరం అని చెప్పాం. విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ సంచుల్ని, ప్లాస్టిక్ బ్యాగుల్ని అతడు కూడా వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి ఇవి వాడకూడదు, పర్యావరణానికి హాని అని వాడకుండా కాగితపు సంచుల్ని ఇట్లాంటివి వినియోగిస్తే అక్కడ కాలుష్య నివారణకు అతడు ప్రశంసించగలగడం. ఇలాంటి అంశాలు అంటే విద్యార్థి నిజ జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసండి, ఈరోజు పర్యావరణ కలుషితం ఎక్కువ అవుతుంది. వినాయకుని విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేస్తాం. ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగిస్తే అది పర్యావరణం దెబ్బతింటుందని విద్యార్థులకు చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మట్టి వినాయకుని విగ్రహాలని ప్రోత్సహించి పర్యావరణ కాలుష్యాన్ని జరగకుండా కొంత కాపాడగలిగితే ఇది కూడా ఒక ప్రశంసలాగా, అంటే నిజ జీవితంలో వినియోగించగలిగేలాగా ఉంటాడు. ఇది ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సరే, దీని తర్వాత బోధనా పద్ధతులు. మరి మన సాంఘిక శాస్త్రానికి సంబంధించిన బోధనా పద్ధతులు, తర్వాత బోధనాభ్యసన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి? ఎందుకు అంటే ఏ శాస్త్రమైనా బోధించేటప్పుడు ఏందంటే విద్యార్థికి మనం చెప్పిన అంశం విద్యార్థికి అర్థమైందా, అర్థం కాలేదా, మరి ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది, ఇవన్నీ ఎప్పుడు తెలిసి ఉంటాయి. లేకుంటే పిల్లల యొక్క సైకాలజీ ఏంది, పిల్లల యొక్క మనస్తత్వం ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదికి రాగానే విద్యార్థి తరగతి గది వాతావరణానికి అలవాటు పడడు. మరి మనం ఏం చేయాలి? తరగతి గది వాతావరణానికి అలవాటు పడేటట్లు కొన్ని కృత్యాలు చేయాలి. దాన్నే ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో, బోధనాభ్యసన వ్యూహాల్లో ఒక ఉపాధ్యాయుడిగా మనకు తెలిసి ఉండాలి. ఒక ఉపాధ్యాయుడికి ఏంటంటే విద్యార్థులు అంతసేపు బయట ఆడుకొని వస్తూ ఉంటారు. ఆడుకొని వచ్చిన తర్వాత ఫ్రీగా ఆడుకొని వచ్చిన తర్వాత తరగతి గదికి రాగానే ఈ 4 గోడల మధ్య మనం బంధిస్తాం. ఆ విధంగా బంధించకుండా విద్యార్థుల్లో ఒక మోటివేషన్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా మన పాఠం వైపు ఆకర్షించగలగాలి, అవే బోధనా పద్ధతులు. ఇక్కడ బోధనా కార్యక్రమంలో ఎలా బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే బోధనా పద్ధతులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇస్తాడు. ఏమని ఇస్తాడు? బోధనాభ్యసన కార్యక్రమంలో ఏం బోధించాలి అని ఇస్తాడు. ఎలా బోధించాలి అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే బోధనా పద్ధతులు అనేది దాని యొక్క ప్రశ్నకు ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా బోధనా కార్యక్రమంలో
ఎలా బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం బోధనా పద్ధతులు. మరి విజయవంతమైన బోధన ముఖ్యంగా 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒక సక్సెస్‌ఫుల్ ఉపాధ్యాయుడిగా, ఒక సక్సెస్‌ఫుల్ టీచర్‌గా మనం తయారు గావాలి అంటే మనకు సరియైన బోధనా పద్ధతులు తెలిసి ఉండాలి. అంటే విద్యార్థులకు తగినట్లు మనం బోధించాలి. మనకు చాలా రకాల బోధనా పద్ధతులు తెలుసు. మరి తెలిసినా గానీ బీఎడ్‌లో, డీఎడ్‌లో చదువుకున్నాం. ఈ చదువుకున్న బోధనా పద్ధతులు తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే అది ఫలితం వస్తది. ఇంప్లిమెంట్ అంటే విద్యార్థులకు మనం చెప్పే అంశాలు అర్థం కావాలి. ఈ విధంగా విజయవంతమైన బోధన ముఖ్యంగా 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి నంబర్ 1 ఉపాధ్యాయునికి విషయ పరిజ్ఞానంపై ఉన్న పట్టు. నంబర్ 1 ఏందంటే ఉపాధ్యాయుడికి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. ఒక మంచి టీచర్‌గా మనం గుర్తింపు పొందాలి అంటే ఫస్ట్ మనకు విషయ పరిజ్ఞానం ఉండాలి. అది సోషల్ అయినా కావచ్చు, సైన్స్ అయినా కావచ్చు, మ్యాథ్స్ అయినా కావచ్చు. ఆ విషయం పట్ల విషయ పరిజ్ఞానం, పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే తరగతి గదిలోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనం ఏదైనా లెసన్ చెప్తున్నాం. లెసన్ చెప్పేటప్పుడు విద్యార్థి ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం తెలవదనుకోండి. తెలవకుంటే నిర్భయంగా చెప్పాలి. తెలవదు, నేను తర్వాత తెలుసుకొని చెప్తానని చెప్పాలి. ఇది ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండే లక్షణం. అదేవిధంగా ఉపాధ్యాయునికి విషయ పరిజ్ఞానం ఎందుకు అంటే మనం ఎప్పుడూ చదువుకున్న బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ వచ్చింది కొత్తలో ఒక 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పులొస్తాయి. మనం కూడా ఏం చేయాలంటే ఒక ఉపాధ్యాయుడు అంటే కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతూ వెలుగునిస్తుందో ఒక ఉపాధ్యాయుడు కూడా నిత్యం విద్యార్థిలాగా ఉండాలి. నిత్యం ఏం చేయాలంటే కొత్త కొత్త రకాల మార్కెట్‌లో లభించే పుస్తకాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. మారుతున్న పరిస్థితులను తెలుసుకోవాలి. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు విద్యార్థులంతా కంప్యూటర్ యుగంలో ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు చెప్తే మాత్రమే నేర్చుకోవట్లేరు విద్యార్థులు. విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు? చుట్టూ ఉన్న సమాజం ద్వారా నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటున్నారు. పెద్దవారి ద్వారా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ వీటన్నిటి ద్వారా విద్యార్థి నేర్చుకోవడానికి వివిధ రకాల మార్గాలున్నాయి, సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయుడు కూడా ఏం చేయాలి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలి. మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. రెండోది బోధనా నైపుణ్యం ఉండాలి. ఒక మంచి ఉపాధ్యాయుడికి బోధనా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు తెలిసి ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా నైపుణ్యాలు ఏమొస్తున్నాయి కొత్త పద్ధతులు వాటిని కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. తెలియకుంటే తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆధునిక బోధనా పద్ధతులకు ఇప్పుడు ఈ ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. ఈ బిట్ చాలాసార్లు అడిగాడు. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు జాన్ అమోగస్ కొమినియస్. ఈ కొమినియస్ మనకు ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు అని చెప్తుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంద్రియ జ్ఞానం పెంపొందించడంలో సరియైన బోధనా పద్ధతులు వినియోగించాలి అని పేర్కొన్నది ఎవరంటే కొమినియస్. మనకు చాలామంది ఇక్కడ సైకాలజిస్టులు ఏం చెప్తుంటారు అంటే ఒక మంచి సక్సెస్ఫుల్ ఉపాధ్యాయుడు ఎప్పుడవుతామంటే విద్యార్థులకు కావలసిన జ్ఞాన నైపుణ్యాన్ని మనం అందించడం కాదు. ఎట్లా ఉండాలి? వాళ్ళు స్వతహాగా నేర్చుకోగలగాలి. విద్యార్థులు స్వతహాగా నేర్చుకోగలగాలి. విద్యార్థులకు ఇంద్రియ జ్ఞానం అంటే వాళ్ళకు అన్ని అవయవాలకు పని చెప్పాలి. ఎంతసేపటికి లెక్చరర్ మెథడ్‌లో ఉపాధ్యాయుడు బోధిస్తుంటాడు, విద్యార్థులు వింటూ ఉంటారు. ఇదే కాదు, మనం బోధిస్తుంటే విద్యార్థులు వినడం కాదు, విద్యార్థులు ఆ కృత్యాల్లో పాల్గొనేటట్లు మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకు మనం ఏం చేయాలి అంటే మనము కొన్ని కృత్యాలు ఇస్తూ ఉండాలి. ఎట్లా అంటే విద్యార్థులకు సరియైన కృత్యం ఇచ్చినప్పుడు ఆ కృత్యంలో పాల్గొనేటట్టు చూడాలి. అంటే బోధన ఎట్లా ఉంటుంది అంటే ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే ఇక్కడ చర్చా వాతావరణము, ఒక ప్రజాస్వామ్య వాతావరణము, తర్వాత విద్యార్థి స్వతహాగా నేర్చుకునేటట్లు ఉండాలి. విద్యార్థుల యొక్క అన్ని జ్ఞానేంద్రియాలకు అన్ని జ్ఞానేంద్రియాలకు ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఇక్కడ వాటికి పరీక్ష పెడుతుండాలి. అంటే అన్ని జ్ఞానేంద్రియాలకు పని కల్పించాలి. అదే సరైన బోధనా పద్ధతి అని చెప్తుంటాం. విద్యార్థులకు ఇంద్రియ జ్ఞానం పెంపొందించాలి అంటే ఇక్కడ ఒక తరగతి గదిలో వాతావరణంలో మంచి బోధనా ఉపాధ్యాయుడు అంటే బోధనా పద్ధతులు వినియోగిస్తూ విద్యార్థుల యొక్క అన్ని జ్ఞానేంద్రియాలకు ఇక్కడ నైపుణ్యాన్ని అంటే అన్ని జ్ఞానేంద్రియాలకు పని కల్పించాలి. అప్పుడు మాత్రమే ఒక మంచి ఉపాధ్యాయుడు అవుతాడు. ఇతరులు అభ్యసించడానికి దోహదపడే కలయనే బోధన అంటాం. అంటే ఇతరులు కూడా అంటే విద్యార్థులు ఎప్పుడు అభ్యసించేటట్లు, కొత్త విషయాలు నేర్చుకునేటట్లు చేయడమే ఒక కళ. బోధన కూడా ఒక కళలాగా చెప్తుంటాం. బోధన ఎల్లప్పుడూ విద్యార్థి కేంద్రంగా ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడు అంటే
బోధన ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా, ఆప్షన్ బి విద్యార్థి కేంద్రీకృతంగా, ఆప్షన్ సి సమాజం కేంద్రీకృతంగా, ఆప్షన్ డి పైదేది కాదని ఇస్తాడు. ఇక్కడ ఎప్పుడైనా బోధన ఎట్లా ఉండాలి అంటే విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకొని బోధన ఉండాలి. బోధన ఎల్లప్పుడూ లక్ష్యాత్మకమై ఉండాలి. మనం ఏం బోధించాలి అనేది ఎప్పుడు బోధన యొక్క లక్ష్యం ఏంది, మనం ఈ పాఠం బోధించడం ద్వారా ఏం ఆశిస్తున్నాము, ఆ విషయాలు తెలిసి ఉండాలి. లక్ష్య సాధనలో మెట్లెలాగా ఉంటాయో ఈ బోధనా పద్ధతులు కూడా మనకు అట్లా ఉపయోగిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు హిమాలయాలు ఎక్కాలి అనుకున్నాం అనుకోండి. హిమాలయ పర్వతాలు అధిరోహించాలి అన్నప్పుడు మనం మెల్లమెల్లగా ఒక్కొక్క కొండను అధిరోహిస్తూ వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మనము ఒక తరగతి గది వాతావరణంలో కూడా విద్యార్థులకు సంపూర్ణమైన జ్ఞానం అందించడం కోసం మనం వివిధ రకాల బోధనా పద్ధతులను ఉపయోగిస్తుంటాం. ఈ బోధనా పద్ధతులు కూడా ఏ పద్ధతి ద్వారా చెప్తే విద్యార్థులకు అర్థమవుతుంది, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఈ లక్ష్య సాధనలో బోధనా పద్ధతులు మెట్లలాగా మనకు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, మరి ఏ బోధనా పద్ధతిని ఎంచుకుంటే బాగుంటుంది, అది ఉపాధ్యాయుని యొక్క స్వేచ్ఛకి ఇక్కడ వదిలివేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే తరగతి గదిలో వివిధ రకాల బోధనా పద్ధతులు ఉంటాయి. ఆ లెసన్కు సంబంధించి ఏ బోధనా పద్ధతి అయితే సూటబుల్ అవుతుందో దాన్ని ఎన్నుకోవచ్చు. అదేవిధంగా సాంఘిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే సాంఘిక పరిస్థితులు విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది, ఆ స్టాండర్డ్కి అనుగుణంగా కూడా ఇక్కడ బోధనా పద్ధతులు మనం ఎంచుకుంటూ ఉంటాం. అదేవిధంగా బోధించే విషయం యొక్క స్వభావం, మనం బోధించే విషయం యొక్క స్వభావం కూడా ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే బోధించే విషయం యొక్క స్వభావం, అది సైన్స్ బోధిస్తున్నామా, సోషల్ బోధిస్తున్నామా, మ్యాథ్స్ బోధిస్తున్నామా, ఏ విషయం బోధిస్తున్నాం, ఈ బోధించే విషయం యొక్క స్వభావం కూడా ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఏ విషయం ఎందుకు నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి. ఒక లెసన్ ఉందనుకోండి, ఆ లెసన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్థానిక సంస్థలోనే ఒక లెసన్ ఉంది. దీన్ని విద్యార్థులకి మనం అందించేటప్పుడు 3వ తరగతి విద్యార్థులకు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాము, 5వ తరగతి విద్యార్థులకు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాము, 7th వాళ్ళకి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాము, 10th వాళ్ళకి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాము అన్నప్పుడు ఏ విషయం ఎందుకు నేర్చుకోవాలి, ఎంతవరకు చెప్పాలి, విద్యార్థులకి ఆ విషయాన్ని ఎంతవరకు చెప్పాలి అనేది కూడా ఇక్కడ ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. అదేవిధంగా విద్యార్థికి కూడా మనము విషయాలు అభ్యసించేటప్పుడు దాని యొక్క ఉపయోగం ఏంది, ఎందుకు అభ్యసించాలి, ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంది, ఇలాంటి అంశాలు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు ఆ విషయం పట్ల అవగాహన కలిగించాలి. పిల్లల సంసిద్ధత, పూర్వక అనుభవాలు, వారి మానసిక స్థాయి, ఆసక్తి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మనం బోధించేటప్పుడు మన యొక్క బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని సంసిద్ధ వాతావరణంలో ఉన్నారా లేరా, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉపాధ్యాయులు సక్సెస్ఫుల్ టీచర్లుగా ఎందుకు పరిగణించబడరంటే మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్తాం. ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్తాం, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం పేరు చెప్తాం. అయితే ఎందుకు అంటే ఇక్కడ పిల్లల యొక్క సంసిద్ధతను పరిగణలోకి తీసుకోవాలి. తరగతి గదికి రాగానే పిల్లలు వాళ్ళ యొక్క మానసిక స్థితిని తరగతి గది వాతావరణానికి ట్యూన్ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా పూర్వ అనుభవాలు కూడా, విద్యార్థుల యొక్క పూర్వ అనుభవాలు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థికి మనం ఈరోజు మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్తున్నాం అనుకోండి. ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు పూర్వ జ్ఞానం ఏమైనా ఉందా పరిశీలించాలి. అదేవిధంగా వారి మానసిక స్థాయి ఏంది, వాళ్ళ యొక్క ఆసక్తి ఏంది, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని బోధనా వ్యూహాల్ని, బోధనా పద్ధతుల్ని ఇక్కడ మనం ఎంచుకోవాలి. అంటే ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిస్తాడు అంటే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే పిల్లల యొక్క దేన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఒక మంచి ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటాడు. ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలంటే పిల్లల సంసిద్ధతను పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాలి, తర్వాత వాళ్ళ యొక్క మానసిక స్థాయిని పరిశీలించాలి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆసక్తిని, ఇంట్రెస్ట్ని కూడా పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం బోధిస్తే వేస్ట్. విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్టు పట్ల మక్కువ కలిగేటట్లు మనం చూడాలి. మనం బోధించే అంశం పట్ల ఆసక్తి కలిగేటట్లు మనం ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా బోధనను కొనసాగించడానికి అందుబాటులో ఉన్న వనరులను తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా, మంచి ఉపాధ్యాయుడిగా మనకేం తెలిసి ఉండాలంటే మనము తరగతి గది వాతావరణంలో బోధించేటప్పుడు స్థానిక వనరులను వినియోగించుకోవాలి. ఎట్లా అంటే అతి తక్కువ లో కాస్ట్ మెటీరియల్స్ని టీఎల్ఎంగా ఉపయోగించుకోవాలి. లో కాస్ట్ మెటీరియల్స్ అంటే తక్కువ వ్యయంతో ఎక్కువ విద్యార్థులకు సమాచారాన్ని అందించే విధంగా
మన యొక్క టీఎల్ఎంని రూపొందించుకోవాలి. మన యొక్క బోధన కూడా అదే విధంగా ఉండాలి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ విద్యార్థులకు సమాచారం అందించేటట్లు ఉండాలి. స్థానిక వనరులని ఇక్కడ వినియోగించుకుంటూ ఉండాలి. పాఠ్య బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు నిర్ణయించుకున్న విద్యా ప్రమాణాలు, విద్యా లక్ష్యాలు, ప్రత్యేక లక్ష్యాలు సాధించేందుకు ఒక మార్గంగా ఉండేదే బోధనా పద్ధతి. బోధనా పద్ధతి అంటే ఏంటంటే, ఉపాధ్యాయుడు ఒక లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ పాఠానికి ఏం లక్ష్యాలు ఉన్నాయి, ఏం స్పష్టీకరణలు ఉన్నాయి, వాటిని ఫస్ట్ తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రత్యేక లక్ష్యాలు ఏమున్నాయి, వీటన్నిటిని సాధించేందుకు మనం ఏ పద్ధతిలో బోధించాలి, ఆ చెప్పే పద్ధతిని దాన్నే ఇక్కడ బోధనా పద్ధతి అంటాం. బోధనా పద్ధతి అంటే ఏంటంటే, మనం ఏ లెసన్ చెప్తున్నామో ఆ లెసన్ యొక్క లక్ష్యాలేంది, వాటిని విద్యార్థులకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయుని విజయ రహస్యం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే, ఒక ఉపాధ్యాయుని యొక్క పాఠానికి అనుగుణమైన బోధనా పద్ధతుల ఎంపిక. ఒక సక్సెస్ఫుల్ ఉపాధ్యాయుడు కావాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిస్తాడు అంటే, ఉపాధ్యాయుడి యొక్క విజయం దేనిపై ఆధారపడి ఉంటుందని ఇస్తాడు. నెంబర్ 1, పాఠానికి అనుగుణమైన బోధనా పద్ధతుల ఎంపిక. ఒక పాఠం ఉంటే ఒక పాఠాన్ని వివిధ రకాల బోధనా పద్ధతులు మనకున్నాయి. ఆ ఉపన్యాస పద్ధతి ఉంటుంది, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉంటుంది, అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతి ఉంటుంది. ఇట్లా వివిధ రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. కానీ మనం ఆ పాఠానికి తగ్గ బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఉపాధ్యాయుని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవరు చెప్పరు. ఉపాధ్యాయుడే విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా, విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులకు అనుగుణంగా, విద్యార్థులు పట్టణ ప్రాంతంలో వేరే విధంగా ఉంటారు, విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు వేరే విధంగా ఉంటారు. అంటే పిల్లల యొక్క స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. ఆ బోధనా పద్ధతి అనేది మన యొక్క పాఠానికి అనుగుణంగా ఉండాలి, మరియు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉండాలి. రెండో అంశం బోధనోపకరణాల వినియోగం మొదలైనవి కూడా ఉపాధ్యాయుని యొక్క విజయంపై ఆధారపడి ఉంటాయి. అంటే బోధనోపకరణాలు అంటే టీఎల్ఎం. ఈ టీఎల్ఎం ఎంపిక కూడా విద్యార్థుల యొక్క బోధన సఫలమవుతుందా కావట్లేదా నిర్ణయిస్తుంది. మంచి బోధనా పద్ధతి యొక్క లక్షణాలు ఏంటంటే, 1, విషయం పట్ల ఆసక్తిని పెంపొందించాలి. మనం ఏ విషయం అయితే తీసుకుంటున్నామో ఆ విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నామో ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్పై విద్యార్థిని ఆసక్తి కలిగేటట్లు మనం చూసుకోవాలి. రెండవది, విద్యార్థుల యొక్క విసుగును తొలగించేటట్లు మన బోధనా పద్ధతులు ఉండాలి. మనం తరగతి గదిలో మనం వివిధ రకాల అంశాలు చెప్పేటప్పుడు ఆ అంశాలకు సంబంధించి ఇక్కడ విసుగుండొద్దు. విద్యార్థులకి విసుగు తొలగించే విధంగా మన బోధనా పద్ధతులు ఉండాలి. విద్యార్థులకి బోర్ కొట్టకుండా, తర్వాత వాళ్ళకు తగిన కృత్యాలు మనం అందిస్తూ ఉండాలి. తగిన కృత్యాలు మనం పాఠం వైపు ఆకర్షించబడే విధంగా ఉండాలి. మూడోది, సులభంగా అవగాహన చేసుకునేటట్లు ఉండాలి. మనం ఏ విషయమైనా బోధించేటప్పుడు అది విద్యార్థులకి సులభంగా అర్థమయ్యేటట్లు ఉండాలి. మనం ఒక బోధనా పద్ధతి ఎన్నుకున్నాం అనుకోండి, ఆ బోధనా పద్ధతి ఎట్లా ఉండాలి అంటే, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండొద్దు, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి. విద్యార్థులకి పాఠం అర్థమవుతుందో అర్థం కావట్లేదు, ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది, సులభంగా విద్యార్థులకి ఒక పాఠం అవగాహన అయ్యే విధంగా బోధనా పద్ధతి ఉండాలి. అది మంచి బోధనా పద్ధతి యొక్క లక్షణం. అదేవిధంగా మంచి వైఖరులను పెంపొందించాలి. మంచి వైఖరులు అంటే విద్యార్థుల్లో ఒక విషయం పట్ల అవగాహన ఉండాలి, ఆ తర్వాత మంచిగా ప్రతిస్పందించగలగాలి, మంచి వైఖరులు కలిగి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండడం, జాతీయ గీతం, జాతీయ గేయం, ఇట్లాంటివి, దేశభక్తి. మనము ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పిల్లల్లో దేశభక్తి భావాలు పెంపొందించడము, తర్వాత ప్రజాస్వామ్యము, ఇలాంటి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఇవన్నీ మంచి వైఖరులను పెంపొందించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయునికి అభ్యాసకునికి మధ్య మంచి అనుసంధానం ఏర్పరచాలి. ఎప్పుడైనా సరే నేను టీచరు, వాళ్ళు స్టూడెంట్స్, వీళ్ళ మధ్య నేను గొప్ప, వాళ్ళు తక్కువ అని అనుకోకూడదు. ఎప్పుడైనా ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులతోటి స్నేహపూర్వకంగా ఉండాలి, వాళ్ళతోటి ఒక ఫ్రెండ్గా ఉండాలి, స్నేహితుడిగా ఉండాలి, తాత్వికుడిగా ఉండాలి, ఒక గైడ్ లాగా ఉండాలి, ఒక మార్గదర్శకుడిలాగా ఉండాలి. అంటే ఉపాధ్యాయునికి అభ్యాసకునికి మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పరచాలి. నెక్స్ట్, తరగతిలో అన్ని అభ్యసన స్థాయిల వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ రూమ్లో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, ఏ గ్రేడ్ విద్యార్థులు ఉంటారు, అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బి గ్రేడ్ విద్యార్థులు ఉంటారు, అదేవిధంగా ఒక తరగతిలో అస్సలు చదువురాని విద్యార్థులు కూడా ఉంటారు, సి గ్రేడ్ విద్యార్థులు ఉంటారు. మరి మనం తరగతి గదిలో బోధనా పద్ధతులు ఎంచుకునేటప్పుడు మన బోధనా పద్ధతి ఏ గ్రేడ్ విద్యార్థుల్ని, సి గ్రేడ్ విద్యార్థుల్ని కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని మన బోధనా పద్ధతులు రూపొందించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతిలో ఉంటే బాగా చదివే విద్యార్థిని అప్రిషియేట్ చేయడము, బాగా చదవని విద్యార్థిని తిట్టడము, ఇట్లాంటివి చేయకూడదు. తరగతి గదిలో మన యొక్క బోధనాభ్యసన ప్రక్రియలు ఎట్లా ఉండాలి అంటే,
అందరి స్థాయిలకు అనుగుణంగా తరగతిలో అందరినీ పరిగణించాలి. ఎబోవ్ యావరేజ్, యావరేజ్ తర్వాత లో ఈ విధంగా అందరినీ పరిగణలోకి తీసుకొని మన యొక్క బోధనా పద్ధతులు ఉండాలి. బోధనాభ్యసన వ్యూహాలు, తర్వాత బోధనా పద్ధతులు. మరి బోధనా పద్ధతులు విద్యార్థుల్లో మంచి ప్రవర్తనా మార్పును తీసుకురావడానికి ఉపాధ్యాయుడు అవలంబించే విధానాన్నే బోధనా పద్ధతి అంటారు. బోధనా పద్ధతి అంటే ఏంటంటే విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పును తీసుకురావడాన్ని ఇక్కడ బోధనా పద్ధతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదికి వెళ్ళామండి. తరగతి గదికి వెళ్ళిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం గురించి మనం చెప్పాం. కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పిన తర్వాత తరగతి గది కాకతీయ సామ్రాజ్యం చెప్పకముందు విద్యార్థుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? కాకతీయ సామ్రాజ్యం చెప్పిన తర్వాత విద్యార్థుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? ఇక్కడ అంచనా వేయాలి. అంటే విద్యార్థుల్లో మంచి వైఖరులు అంటే వాళ్ళు ఏవైనా స్థలాలు సందర్శించినప్పుడు, ప్రదేశాలు సందర్శించినప్పుడు వాటి గురించి తెలుసుకోగలగాలి. కాకతీయుల యొక్క ఆ కాలంలో ఉన్న పరిస్థితులేంది? అదేవిధంగా కాకతీయ పరిపాలకులు గొప్పవారెవరు? 1000 స్తంభాల గుడేంది? దాని ప్రశస్తం ఏంది? ఇవన్నీ తెలిసి ఉండాలి. విద్యార్థుల్లో మంచి ప్రవర్తన మార్పులు తీసుకురావాలి. ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే మంచి బోధనా పద్ధతి యొక్క లక్ష్యం. బోధనాభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి ఉపయోగపడే సూత్రాలు ఏంది? మనం లెసన్ చెప్పేటప్పుడు వాటిని ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, ఒకటి, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోవాలి. మన యొక్క బోధనాభ్యసన ప్రక్రియ ఎప్పుడు ఎట్లా జరగాలి అంటే నోన్ టు అన్నోన్ ఉండాలి. తెలిసిన విషయం నుండి తెలియని విషయం వైపు మన యొక్క బోధనా ప్రవర్తన అనేది ఉండాలి. విద్యార్థులకు తరగతి గదికి వచ్చిన తర్వాత అతడికి ఏం తెలుసు, తెలిసిన దాని తర్వాత ఇంకా ఏం తెలియదు, మనం దాన్ని బేరేజ్ వేసుకొని మన యొక్క లెసన్ స్టార్ట్ చేయాలి. ఈరోజు మనము సాంఘిక శాస్త్రంలో గ్రామం గురించి చెప్తున్నాం అనుకోండి. ఆ గ్రామం గురించి ఆల్రెడీ విద్యార్థికి పరిచయం ఉంటుంది. ఆ తెలిసిన విషయాలను మనం గ్రహించి తెలియని విషయాలను తరగతి గదిలో తెలియజేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరగడానికి ఉపయోగపడే సూత్రాలు ఏంది అంటాడు. అంటే నోన్ టు అన్నోన్. రెండవది సరళత నుండి క్లిష్టతకు. మన బోధనాభ్యసన ప్రక్రియ ఎప్పుడైనా ఎట్లుండాలి అంటే సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి. విద్యార్థులు తెలిసిన అంశాలు ఫస్ట్ చెప్పాలి. తర్వాత మనం ఏం చేయాలి, తెలియని అంశాల వైపు పోతూ ఉండాలి. అది మంచి బోధనకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఏ విషయం అయితే తెలుస్తుందో ఆ తెలిసిన అంశాలను చెప్పి తర్వాత తెలియని అంశాల వైపు సరళత నుండి క్లిష్టత వైపు ఉండాలి ఎప్పుడైనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఎట్లా ఉండాలి అంటే దీనికి సంబంధించి నోన్ టు అన్నోను, తర్వాత మూర్త నుండి అమూర్త అంశాలకు ఉండాలి. మూర్త అంటే ఏంటి అంటే చుట్టూ ఉండే వాళ్ళకు మూర్త వస్తువులు, అమూర్త వస్తువులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ ఏమున్నాయి, పుస్తకాలు, పెన్ను, టేబుల్, చాక్ పీసు, డెస్క్, వీటిని మూర్త అంటాం. ఎప్పుడైనా సరే విద్యార్థులకు బోధనాభ్యసన ప్రక్రియలో మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలకు తెలియజేయాలి. మూర్త అంశాలు అంటే వాళ్ళకి కనిపించే భౌతికంగా ఏం కనిపిస్తుంది, టెక్స్ట్ బుక్, పెన్ను, పేపరు, ఇలాంటివి మూర్త అంటాం. అమూర్త అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని రాస్తాం, ఏబిసిడీలు రాస్తున్నాం, 1 2 3 రాస్తున్నాం. ఇవేంటివి అమూర్త అంశాలు, విద్యార్థులకు వాటి తెలియదు. మరి ఎప్పుడైనా మన తరగతి గది బోధన ఎట్లా స్టార్ట్ కావాలి అంటే మూర్త అంశాలు, వాళ్ళకి తెలిసిన అంశాలు చూయించి తర్వాత తెలియని వైపు పోతూ ఉండాలి. ఇది కూడా బోధనాభ్యసన ప్రక్రియలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. బోధనా దశలు. మరి బోధనా దశలు 4 స్థాయిల్లో ఉంటాయని బట్లర్ అండ్ రైస్ తెలియజేశాడు. బోధనా దశలు ఎప్పుడైనా ఇక్కడ బట్లర్ అండ్ రైస్ ప్రకారం ఎన్ని దశలని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఎన్ని దశలు ఇక్కడ? 4 దశలు. అదేవిధంగా 1, నూతన భావనల సంబంధాల అవగాహన. ఇక్కడ గణిత జ్ఞానము అర్జనకు దోహదం చేయడానికి, అంటే గణితమైన కావచ్చు, టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్. ఎప్పుడైనా సరే ఇక్కడ మనం యొక్క విషయ ఎట్లుండాలి అంటే విద్యార్థులకి గణిత భావాలైనా కానీ సాంఘిక శాస్త్ర భావాలైనా కానీ టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళకి నూతన భావనలను తర్వాత రిలేషన్స్ని, సంబంధాలని ఇక్కడ పరిచయం చేసే విధంగా ఉండాలి. తరగతి గది వాతావరణంలో ఇప్పుడు మనం ఒక లెసన్ చెప్తున్నాం. ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్లో సంబంధించిన భావనలు ఏమున్నాయి, తర్వాత మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్తున్నాం అనుకోండి. మొఘల్ సామ్రాజ్యానికి తర్వాత మహారాష్ట్ర సామ్రాజ్యానికి లేకుంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి గల సంబంధం ఏమైనా ఉందా, తర్వాత పోలికలు ఏమున్నాయి, మొఘల్ సామ్రాజ్యానికి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఆ లెసన్లో వచ్చే నూతన భావనలు, వాటిని తెలుసుకునే విధంగా ఉండాలి మన యొక్క టీచింగ్ అనేది. 2, భావనలు సంబంధాలను లోతుగా ఫలవంతంగా అవగాహన చేసుకునేటట్లు ఉండాలి. మన యొక్క లెసన్ ఎప్పుడైనా సరే
ఆ భావనలని, ఆ లెసన్‌లో ఉన్న కాన్సెప్ట్ ఏంది, తర్వాత రిలేషన్స్ ఏమున్నాయి, వీటిని అవగాహన చేసుకునే విధంగా మన టీచింగ్ అనేది ఉండాలి. టీచింగ్ ఫర్ అసిమిలేషన్ అంటే విద్యార్థులకి మనం ఒక సూర్యగ్రహణము అనే పాఠం చెప్పామనుకోండి, చంద్రగ్రహణం అనే పాఠం చెప్పాము. చెప్పినప్పుడు దాంట్లో ఉన్న భావనలేమున్నాయి, తర్వాత సంబంధాలేమున్నాయి, అన్ని అమావాస్యలప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతదా? అన్ని పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతదా? ఇలాంటి అంశాలు విద్యార్థులు అవగాహన చేసుకునే విధంగా ఉండాలి. 3. పొందిన అవగాహనలను, నైపుణ్యాలను పదిలపరచుకోవడానికి సామర్థ్యాన్ని పెంపొందించడము శాశ్వత బోధనకు ఉండాలి. టీచింగ్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఎప్పుడైనా సరే విద్యార్థులకి మనము తరగతి గదిలో బోధించిన తర్వాత ఈ విద్యార్థుల యొక్క అవగాహన వాళ్ళకు మనం చెప్పిన తర్వాత ఈ భావనలు వాళ్ళ జీవితంలో నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. మన బోధన ఎట్లా అంటే తరగతి గదికి వచ్చాము, సిలబస్ కంప్లీట్ చేసుకున్నాము, పోయామని కాదు. తరగతి గదికి వచ్చిన తర్వాత విద్యార్థులకి ఆ లెసన్‌కి సంబంధించిన అన్ని భావనలు అర్థమైనయా కాలేదా? అర్థమైన తర్వాత ఆ నైపుణ్యాన్ని నిత్య జీవితంలో వినియోగించుకునే విధంగా ఉండాలి. మనం లెసన్ చెప్పిన తర్వాత సూర్యగ్రహణము, చంద్రగ్రహణం లెసన్ చెప్పాం. చెప్పిన తర్వాత విద్యార్థి బయటికెళ్ళిన తర్వాత దాని మీద ఉన్న మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే ఆ మూఢనమ్మకాల్ని అతడు విడనాడాలి. సమాజాన్ని అవేర్‌నెస్ చేయాలి. ఈ విధంగా మన యొక్క బోధన అనేది ఎప్పుడైనా సరే శాశ్వతంగా ఉండాలి. నెక్స్ట్ అవగాహన అంటే ఇక్కడ బోధన. అదేవిధంగా మన యొక్క బోధన ఎట్లా ఉండాలి? విద్యార్థులకు అవగాహన జరిగేటట్లు ఉండాలి. తర్వాత శాశ్వతానికి పర్మనెంట్‌గా ఉండాలి. తర్వాత మనం చెప్పిన లెసన్ విద్యార్థులకి వాళ్ళు జీర్ణించుకునే విధంగా ఉండాలి. తర్వాత మన యొక్క బోధనని వాళ్ళు బదలాయింపుకు అంటే తరగతి గదిలో చెప్పిన అంశాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేయాలి? ఇతర విషయాలకు నిత్య జీవితంలో ఉపయోగించుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనం ఏం చెప్పాము అంటే ఆహ్, గ్రామ సర్పంచ్ యొక్క విధులు ఏంది అని తరగతి గదిలో చెప్పాము. గ్రామ సర్పంచ్ విధులు చెప్పిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నిజ జీవితంలో అతడు పెద్దగైన తర్వాత ఒక సర్పంచ్ అయ్యాడనుకోండి గ్రామానికి. మనం గ్రామ సర్పంచ్ మనం నేర్చుకున్న విధులేంది? మన బాధ్యతలేంది? ఇలాంటి అంశాలు నిజ జీవితంలో వినియోగించుకునే విధంగా ఉండాలి. బోధనా పద్ధతులు రకాలు. మన యొక్క బోధనా పద్ధతులను, రకాలను మనం ఏం చేస్తున్నామంటే 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటేమో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటాం. అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అని చెప్తుంటాం. రెండోది చైల్డ్ సెంటర్ మెథడ్స్, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. బోధనా పద్ధతుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. నెంబర్ 1 ఏందంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. నెంబర్ 2 విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. మళ్ళీ వీటిని ఏం చేస్తున్నాము అంటే ఈ బోధనా పద్ధతుల్ని మళ్ళీ విభజిస్తున్నాం. ఏ విధంగా అంటే ఒకటి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఈ విధంగా బోధనా పద్ధతుల్ని మనం వర్గీకరిస్తున్నాం. సంశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కృత్యాధార పద్ధతి, క్రీడా పద్ధతి. ఈ విధంగా మనకు బోధనా పద్ధతులను నెక్స్ట్ అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, నియోజన పద్ధతి, సాంఘిక సామాజిక ఉద్గార పద్ధతి, చర్చా పద్ధతి, తరగతి గదిలో ఇంకోటి ఉపన్యాస పద్ధతి. ఈ విధంగా బోధనా పద్ధతులను వివిధ రకాలుగా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ బోధనా పద్ధతులకు సంబంధించి నెంబర్ 1 చూద్దాం. ఆగమన పద్ధతి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎట్లా వస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణలు రూపొందించడమే ఆగమనం అని పౌలర్ అని చెప్పాడు. అంటే ఆగమన పద్ధతి అంటే ఏంది అంటే ఇక్కడ మామూలుగా నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నామండి, మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మన యొక్క వాహనాలన్నీ ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తాం? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనము ఎడమ వైపు పోతుంటాం. అంటే విద్యార్థి ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరూ రోడ్డుకి ఎడమ పక్కన నడవాలి అని బయట పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత అతడు ఏం నేర్చుకున్నాడు? ఏ వాహనం కార్ చూసినా, బస్ చూసినా, ఒక ప్రయాణికుడు చూసినా రోడ్డుకి ఎడమ పక్క వెళ్ళడం పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత అతనికి ఒక అవగాహన వస్తుంది. అంటే ఏంది? మనం ఎప్పుడైనా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డుకు ఎడమ వైపు నడవాలి. ఈ విధంగా ఉదాహరణల ద్వారా సూత్రాలని ప్రతిపాదించడమే ఇక్కడ ఆగమనం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలు రూపొందించడమే ఆగమనం, జీవనం చెప్పాడు. అదేవిధంగా విద్యార్థులు ఈ పద్ధతిలో సూత్రీకరిస్తారు, సిద్ధాంతీకరిస్తారు. ఈ ఆగమన పద్ధతిలో విద్యార్థులు ఏం చేస్తారు అంటే సూత్రీకరిస్తారు. అంటే వాళ్ళే సొంతంగా సూత్రాలు తయారు చేయడము, సిద్ధాంతాలు తయారు చేయడము ఈ ఆగమన పద్ధతిలో విద్యార్థులు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి ఈ ఆగమన పద్ధతి అంటే ఏం చెప్పామంటే నెంబర్ 1 విద్యార్థులు నిజ జీవితంలో పరిశీలించిన అంశాల్ని
వాళ్ళ వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే ఇక్కడ ఆగమన పద్ధతి అంటాం. నిజ జీవితంలో ఏం పరిశీలిస్తాడు? ఈరోజు సూర్యుడు విద్యార్థికి మనం ఒక యాక్టివిటీ ఇవ్వాలి. 1 వీక్ వరకు మీరు ఆకాశాన్ని పరిశీలించండి. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో రాసుకొని రండి అని చెప్పామనుకోండి. విద్యార్థి ఒక వారం రోజులు బయట వాతావరణం పరిశీలించాడు. పరిశీలించి మళ్ళీ వచ్చాడు తరగతి గదికి. వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ప్రతిరోజు సూర్యుడు 1 తారీఖు రోజు తూర్పున ఉదయించాడు, 2 తారీఖు రోజు తూర్పున ఉదయించాడు, 3 తారీఖు రోజు తూర్పున ఉదయించాడు. ఈ విధంగా చూసి చూసి విద్యార్థి ఏం చేస్తాడు? ఒక అవగాహనకొస్తాడు. అంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఆగమన పద్ధతి. అంటే ఉదాహరణల ద్వారా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆగమన పద్ధతికి ఉదాహరణ. మన సోషల్ స్టడీస్‌లో ఎట్లా వస్తదంటే, సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్న ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగాను, సముద్ర మట్టం నుంచి పైకి పోయే కొలది ఉష్ణోగ్రతలు ఎట్లా ఉంటాయి? తగ్గుతూ ఉంటాయి. ఈ విధంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయని తమ పరిశీలన ద్వారా నిర్ధారించుకుంటారు. ఈ ఆగమన పద్ధతిని ఏమంటాము అంటే ఆగమన పద్ధతి, సూత్రీకరణ పద్ధతి, ప్రతిష్టాపన పద్ధతి, అనుమానోపాప పద్ధతి ఇక ఈ విధంగా చెప్తూ ఉంటాం. మనకు వివిధ వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. మరి ఈ ఆగమన పద్ధతి యొక్క లక్షణాలేంది? ఒకటి ఉదాహరణల నుంచి సూత్రీకరణకు, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు. ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఉదాహరణలు ఇస్తాడు. ఈ ఉదాహరణ నుంచి సిద్ధాంతానికి వస్తాడు. ఇంతకుముందు ఏం చెప్పాము? ప్రతిరోజు వారం రోజులు సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో వాళ్ళు రాసుకొని వచ్చారు. రాసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు ఈ విధంగా ప్రతిపాదించడాన్ని ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు చెప్తుంటాం. ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరించే దిశగా ఆలోచన విధానమే ఇక్కడ జరుగుతుంది. అంటే ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణ అంశాలకు వస్తారు. అది ఆగమన పద్ధతి యొక్క లక్షణం. అదేవిధంగా ఉపయోగించు సందర్భాలు. మరి ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే సూత్రాలు తయారు చేసేటప్పుడు ఈ ఆగమన పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా సిద్ధాంతాలను రూపొందించేటప్పుడు కూడా ఈ ఆగమన పద్ధతిని రూపొందిస్తుంటాం. అదేవిధంగా సాధారణీకరణ చేయడానికి కూడా ఈ ఆగమన పద్ధతిని ఉపయోగిస్తుంటాం. నిర్వచనాలు ఇవ్వడానికి, నియమాలు రూపొందించడానికి, పరిశీలన అంశాల ఆధారంగా అనుమతి చేయడానికి ఇలాంటప్పుడు ఇక్కడ ఆగమన పద్ధతిని ఉపయోగిస్తుంటాం. మరి ఆగమన పద్ధతి యొక్క లాభాలేంది? ఇది విషయ శోధనకు, అన్వేషణకు తావిస్తది. ఈ ఆగమన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, దీనివల్ల లాభం ఏందంటే, విద్యార్థులే స్వతహాగా సూత్రాలు రూపొందిస్తారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతది. విద్యార్థి స్వతహాగా అన్ని విషయాలు పరిశీలిస్తాడు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన జ్ఞాన నిర్మాణం జరుగుతది. అంటే విద్యార్థి స్వతహాగా నేర్చుకుంటాడు కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు సిద్ధాంతాలు రూపొందించుకోవడానికి. మరి ఈ ఆగమన పద్ధతిని గణితం నేర్చుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గణితంతో పాటు మన గణితంలో గణిత శాస్త్రం అంతా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మన సాంఘిక శాస్త్రంలో కూడా ఈ ఆగమన పద్ధతిని ఉపయోగించే ఇంతకుముందు చెప్పినట్లు ఏం చెప్పాము? దిక్కుల్ని పరిశీలించడము, తర్వాత సముద్ర మట్టానికి దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, దూరం పోయే కొలది తక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఆగమన పద్ధతి ఆధారంగానే వచ్చాయి. అదేవిధంగా వాస్తవిక పరిశీలన, ఆలోచన, ప్రయోగాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. మరి ఈ ఆగమన పద్ధతి వల్ల నష్టాలేంది? ఎగ్జామినేషన్‌లో డీమెరిట్స్ కూడా అడుగుతుంటాడు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది ఎందుకంటే టైం వేస్ట్ అయ్యిద్ది. తరగతి గదిలో మనం ఈ ఆగమన పద్ధతితోటి బోధిస్తుంటే ఎక్కువగా టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గణితము, సాంఘిక శాస్త్రము ఇవన్నీ కూడా మనకు సత్యాల్ని శోధించినప్పుడు నిగమన పద్ధతిలో తర్కబద్ధంగా మళ్ళీ నిరూపించాలి, ఆమోదించబడాలి గణిత శాస్త్రం. రెండవ పద్ధతి నిగమన పద్ధతి. ఈ ఆగమన పద్ధతి తర్వాత ఈ నిగమన పద్ధతి గురించి ఒకసారి పరిశీలిద్దాం. నిగమన పద్ధతి అంటే ఏంటంటే ఆగమన పద్ధతికి పూర్తిగా విరుద్ధం. ఒక అభ్యసన స్టాండర్డ్స్ ఏమున్నాయి? సాంఘిక శాస్త్రంలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమున్నాయి? అదేవిధంగా మంచి బోధనా పద్ధతి యొక్క లక్షణాలు ఏంది? వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఒక మంచి బోధకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది? అదేవిధంగా ఒక మంచి ఉపాధ్యాయుడు కావాలి అంటే ఏ బోధనా పద్ధతులు అనుసరించాలి? ఇక్కడ మనం పరిశీలించడం జరిగింది. అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైనా తరగతి గదిలో మూర్త నుంచి అమూర్త విషయాలు పోతుండాలి. విద్యార్థులకు తెలిసిన విషయాల నుండి తెలవని విషయాలకు పోతుండాలి. ఆగమన పద్ధతి అంటే ఏంది? విద్యార్థి ఉదాహరణల నుంచి సూత్రాలు ప్రతిపాదించడం. ఈ విధంగా అంటే బోధనా పద్ధతులు, బోధన యొక్క లక్ష్యాలు, వ్యూహాల గురించి ఇంతసేపు మనం చర్చించడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎట్లా క్వశ్చన్స్ ఇస్తారంటే, ఇంతకుముందు చెప్పిన అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. మంచి బోధన జరగాలి అంటే ఏ విధమైన బోధనా పద్ధతిని ఎన్నుకోవాలి?
ఇలాంటి అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ప్రీవియస్ పేపర్లు ఒకసారి చూసి వీటికి అనుగుణంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు.